ఫ్రెండ్స్, మేము చెన్నైలోని రాంపతి విల్లాకి వచ్చాము. మా మడ్డు కూతురికి ఇక్కడ ఈరోజు 19th రోజున మ్యారేజ్ ఉంది. సో చాలా బాగుంది విల్లా. చక్కగా సీలింగ్ చేశారు. చాలా బాగుంది ఈ రూము. 5 bedrooms ఇది ఒక బెడ్రూము. ఇక్కడ వార్డ్రోబ్ ఒకటి ఉంది అండ్ ఏసీ ఉంది. ఇక్కడ చక్కగా స్టెప్ లాగా పెట్టారు. ఇక్కడ బయట సైడ్ ఇది బయట ఇది స్టోర్ రూమ్ లాగా ఉంది. బెడ్స్, పిల్లోస్, ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా డ్రెస్సింగ్ టేబుల్, ఇదంతా. ఇక్కడ ఏసీ లేదు, కొంచెం వేడిగా ఉంది. అది కింద అన్నట్టు. ఇంకా కూర్చోవడానికి చిన్న టేబుల్, టీ కానీ ఏదైనా పెట్టుకోవడానికి, బెడ్ కమ్ సోఫా. ఇది డెకరేషన్ పార్ట్ లాగా. ఇది బాల్కనీ. చక్కగా ఇక్కడ కూర్చొని బోర్ కొడితే ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చోవడానికి ఉంది. చాలా బాగుంది. డూప్లెక్స్ హౌస్ ఇది. ఇది ఏంటో, ఈ కాయలు ఏంటో మరి, చాలా కాయలు ఉన్నాయి. తింటారా ఇవి? నాకైతే ఐడియా లేదు. చూడండి, అది కొబ్బరికాయ. అది ఏం కాయలు మరి అవి? సేమ్ బాదం లాగానే ఉన్నాయి అవి. చక్కగా రోడ్డు, చెట్లు, చాలా పీస్ఫుల్గా ఉంది. లైట్స్ అయితే ఆఫ్ చేస్తున్నాను. లైట్ అవసరం లేదు కదా, వీడియో తీసాను, లైట్లు వేసాను. ఇక్కడ చక్కగా డెకరేషన్ లాగా ఒక చిన్న ప్లాంట్ పెట్టేశారు. చూడండి, పిల్లలు వేసినట్టున్నారు. ఇది బాగుంది. ఫైవ్ బెడ్రూమ్స్ ఉన్నాయి. యాక్చువల్ మేము వచ్చింది ఇందులో ఎంతమంది ఉన్నామంటే 16 members ఉన్నాము. 5 bedroomలలో 16 members. తప్పదు, అడ్జస్ట్ అయ్యాక తప్పదు, మరి ఇంకేం చేస్తాం. ఇదంతా కబోర్డ్స్, లోపల బట్టలు అవి పెట్టుకోవడానికి. ఇది హాల్, కూర్చోవడానికి. ఇది ఒక బెడ్రూము, బాగుంది ఇది కూడా. ఇక్కడ డైనింగ్ టేబుల్ కబోర్డు. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ సారీ, డైనింగ్ టేబుల్ అన్నాను, డ్రెస్సింగ్ టేబుల్ కబోర్డు. ఐరన్ కూడా ప్రొవైడ్ చేశారు. లోపల పిల్లలు తయారవుతున్నారు. చక్కగా చైర్స్ వేసి కూర్చున్నాము. ఇది డూప్లెక్స్ హౌస్ అన్నట్టు. ఈ కలర్ మిర్రర్స్తో చాలా బాగా పెట్టారు వీళ్ళు. ఇది వాల్కి తగిలించారు, చాలా బాగుంది. అంటే ఎప్పుడన్నా ఫ్యామిలీస్తో వస్తే ఉండడానికి చాలా బాగుంది. పిండి కొద్ది ముద్ద అన్నట్టు, డబ్బులు కొద్ది మనం చూసుకోవడానికి చాలా బాగుంది.
హాయ్, ఎలా ఉంది చెప్పండి ఇల్లు? సూపర్ హౌస్. ఇది జయలలిత హౌస్ అంటే జయలలిత హౌస్ కాదు కానీ డెకరేషన్ ఐటమ్స్. జోకేస్తున్నారా? అంటే జయలలిత ఉండే స్టేట్ కదా, ఆమె చనిపోయింది ఇక తెచ్చిపోయింది. డైనింగ్ టేబుల్. ఇది బయట లోపల నుండి చూస్తే ఇది బయటికి కనబడుతుంది చూడండి. కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. చక్కగా వండుకొని తినడానికి యూటెన్సిల్స్ కూడా ప్రొవైడ్ చేసినట్టున్నారు. మనకు కావాల్సినవి కొనుక్కొచ్చుకొని వండుకోవడమే. అన్ని ఓవెన్స్ ఉన్నాయి, కబోర్డ్స్ ఉన్నాయి, వాటర్ ఫిల్టర్ వాటర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. చాలా స్పేషియస్గా ఉంది కిచెన్ అంతే. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా. బ్యాక్ సైడ్ నుండి వచ్చాను అన్నట్టు. కిచెన్లో నుండి వాష్ ఏరియా దగ్గర నుండి ఇటు వచ్చేసాను, ఫ్రంట్కి వచ్చేస్తున్నాను. ఇది ఇంకా చాలా బాగుంది చూడండి. బయట కూర్చోడానికి చెప్పులన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. వాచ్మెన్ ఏం చెప్పాడంటే, యాక్చువల్గా మేము చెప్పులు ఇక్కడ పెట్టుకున్నాము, ఇక్కడ పెట్టుకుంటే వాచ్మెన్ వచ్చేసి కుక్కలు వస్తాయి, చెప్పులన్నీ లోపల పెట్టుకోండి అని చెప్పాడు అన్నట్టు. సో ఇది బయట ఎంట్రన్స్. మా పెద్దల్లుడు, మా ఆడపడుచు వాళ్ళ కొడుకు. ఈయనది రేపు నవంబర్ వరకల్లా మ్యారేజ్ ఉంది ఆయనది. చాలా చాలా బాగుంది విల్లా. చూస్తున్నారు కదా గార్డెనింగ్ ఇల్లు. ఇక్కడ ఉన్న ఆయన వాచ్మెన్ అది తింటున్నాడు, నశం తింటున్నాడు. వీళ్ళు దండేసి, గేటుకు దండేసి వెల్కమ్ కూడా పెట్టేసింది. ఇదంతా పక్కన ప్లేస్. ఇది మేము ఉండే విల్లా. చాలా బాగుంది. అంటే మళ్ళీ మేము రాలేం కదా, ఒకవేళ వచ్చినా ఈ విల్లా రెంట్కి తీసుకుంటామో లేదో తెలియదు. అందుకే ఇక వీడియో తీసేసుకుంటూ అయిపోద్దని ఇష్టం అన్నట్టు. ఇవన్నీ సెంటిమెంట్గా నిమ్మకాయలు ఇవన్నీ కట్టారు, దండలు వేశారు. చాలా బాగుంది, చాలా నచ్చింది. హైబిస్కస్ రోజా సైనెన్సిస్, దీని సైంటిఫిక్ నేమ్. మందార పువ్వు యొక్క సైంటిఫిక్ నేమ్. ఇవేమో బోగన్విలియా, ఏమంటారు, కాగితం పూలు. ఫ్లవర్స్ లేవు కానీ ఇది స్నేక్ ప్లాంట్. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, చాలా పెద్దగా వచ్చింది చూడండి. పెద్ద తొట్టిలో పెట్టారు. ఇది నేను అనుకున్న ఇందులో ఏముందా అని చూసాను, ఓన్లీ వాటర్ ఉంది. బహుశా ఇది సెంటిమెంట్, ఈస్ట్లో వాటర్ ఉండాలని బహుశా సెంటిమెంట్కి ఏమన్నా పెట్టారేమో. చూడండి. మళ్ళీ ఇక్కడ ఎంట్రన్స్ నుండి వెళ్తున్నాను. చెప్పులన్నీ ఇక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ కూర్చోవడానికి. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. వేడి కూడా అట్లాగే ఉంది. ఇక్కడ ఒకటి కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. ఇదైతే ఇంకా బాగుంది, మీటింగ్ లాగా పెట్టుకోవడానికి మీటింగ్ ఏరియా. చాలా బాగుంది, అందరూ కూర్చొని. ఇంకా మేము వెడ్డింగ్కి ఒక సాంగ్ నేర్చుకోవాలనుకుంటున్నాము. చాలా చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోని మీరు అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డోర్ కూడా చాలా
స్టాండర్డ్గా ఉంది. ఇక్కడ కెమెరా కూడా పెట్టారు చూడండి, లోపల నుండి చూడడానికి ఎవరు వచ్చారంటే. ఒక నిమిషం జరిగినాను చూసాం. అతి డోర్ స్టాప్ అతి. ఓకే, చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ బయట ఎవరు వచ్చారని చూడ్డానికి. చూసానని ఇక్కడ డోర్ దగ్గర మా మన్మడు చేయి కొడుతుంది. అక్కడ ఎవరు వచ్చారని ఫేస్ చూడడానికి కానీ కెమెరా అది కూడా పెట్టారన్నట్టు. ఇదేంటిది స్టోనా? స్టోన్తో చేశారు దాన్ని. స్టోన్ కెమెరా కాదన్నది, ఎవరు వచ్చారని చూడడానికి మిర్రర్, చిన్న మిర్రర్ పెట్టారు. డైనింగ్ ఏరియా చాలా మాట్లాడుకోవాలి. బ్రేక్ఫాస్ట్ మెల్లగా హాయిగా ఉంటుంది, మంచి మెల్లగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు బయటకు వెళ్ళి మనకు ఒక ట్రాఫిక్ హడావిడి వెళ్ళాలి, హడావిడి దమ్దం రావాలి, మళ్ళీ స్నానాలు తీసుకోవాలి, మళ్ళీ రెడీ అవ్వాలి, మళ్ళీ ఉరుకోవాలి, అట్లా అవుతుంది. ఇవి ప్లాస్టిక్. ఆల్రెడీ 9, ఎంత లేదన్నా 10 పడితే మనం బయటకు వెళ్ళాలంటే అది కూడా సూపర్ ఫాస్ట్. స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. అమ్మయ్య, నైస్. పెద్ద ఎక్కువ హైట్ ఏం లేవు, ఈజీగానే ఎక్కొచ్చు.